ఇంతకు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పినామంటే ఈ వీడియోలో చెప్పడానికి మీరు పెట్టిన కామెంట్కి ఆన్సర్ ఇవ్వడానికే కూర్చున్నాం కదా. ఆన్సర్ అయితే మంజుల ప్రెగ్నెంటా కాదా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు ఈ వీడియోలో మీ ముగ్గురం ఎందుకు ఇక్కడ కూర్చున్నామంటే కారణం ఉన్నది. మీ అందరూ పెట్టే కామెంట్లకు అన్నిటికీ రిప్లై ఇద్దామని చెప్పి కూర్చున్నాం. ఎన్నో కామెంట్లకు రిప్లై ఇవ్వకపోతే మమ్మల్ని అది ఇట్టిర్రు కూడా. ఏం చెప్తాం మరి, కామెంట్లు అయితే డిలీట్ చేసేసినాం. కానీ డిలీట్ చేసినాం కానీ అందరు మనసులలో ఉంటుంది కదా, మరి ఎందుకు తప్పుగా అయితే కామెంట్ పెట్టట్లేం కదా, అడిగిన దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేరు అని అనుకోవచ్చు. అందుకే సమాధానం ఇవ్వడం కోసమే మాకు తీరక చెప్పలేదు మేము అంతే. ఈరోజు టైము అయితే చాలా టైం అయింది, 10 అవుతుంది. ఈరోజు ఈ నైట్ 10 అవుతుంది. ఈ టైంలో తీరింది మాకు. దేని గురించి అంటే మంజుల ప్రెగ్నెంటా కాదా అనే కామెంట్లు బాగా వస్తున్నాయి. ఏం మమ్మల్ని తిట్టేటిగా అయితే కావు. అయితే మమ్మల్ని ఏం తిట్టట్లేరు, బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టట్లేరు. మంజుల ప్రెగ్నెంటా కాదా అని అయితే కామెంట్ పెడుతున్నారు. దానికైతే ఆన్సర్ చెప్పలేకపోయినాం. ఎందుకంటే చెప్తే ఇట్లా ఒక వీడియో తీసి చెప్దాం అన్నట్టుగా ఆగినాం అనమాట. తొందరపడి చెప్పొద్దు అనేది. పూర్తిగా మొత్తం చూడండి వీడియో అయితే. ఈ వీడియో అయిపోయే లాస్ట్లో అయితే చెప్తాను నేను చూడండి అవునా కాదా అనేది. కానీ మీరు పెట్టే కామెంట్కి అయితే రిప్లై ఈరోజు ఇస్తున్నాం ఈ వీడియో ద్వారా. అయితే ఫస్ట్ పాప కదా, పాప అప్పుడైతే నేను పెద్ద పాప పుట్టినాక 6 రోజులకు చూసిన మా పెద్ద పాపనైతే. ఫస్ట్ నైట్, చాలా నైట్ అయింది కదరా. ఎన్ని గంటలకు పుట్టింది పాప? 8 బాబు పెద్ద పాప పుట్టింది. కానీ నాకు ఎప్పుడో మాత్రం 11 గంటలకు ఆల్రెడీ నేను నిద్రపోయినా. 11 గంటలకు చెప్పారు నైట్. పాప బాబా అనుకుంటా నేను అట్లనే నిద్రపోయినా. ఫోన్ చేసి చెప్పిండు మా తమ్ముడు, కోడలు వచ్చేసింది నీకు అన్నాడు. ఆ రోజు మస్తు అంటే మస్తు హ్యాపీగా ఉన్నాం. పాప ఫస్ట్ కదా, పాప అయినా బాబైనా వాళ్ళే మన పిల్లలు, మనం కన్నా పిల్లలు కాబట్టి మస్తు అంటే మస్తు సంతోషపడ్డాం. ఎప్పుడు చూడాలి పాపని, ఎప్పుడు చూడాలి అనుకున్నాం. ఫుల్ వర్షాలలో పుట్టింది పాప అయితే. బయటికి వెళ్తే వర్షం అసలు ఆగకుండా కొడుతుంది వర్షం అయితే. అట్లా వర్షాలల్లో పెద్దమ్మని చూడడానికి అయితే మేము ఉండే కానించి ఇలా ఊరికి మాత్రం తడుచుకుంటేనే ఇట్లా వణుక్కుంటూ వర్షాలు. అప్పుడు అది వర్షాకాలం, ముసురులు పెడుతున్నాయి, ముసురు పెడుతుంది. ఒక 50 కిలోమీటర్ల వరకు తడుచుకుంటూనే పోయినాం. ముసురులలో అయితే మా ఫ్యామిలీ మొత్తం తడుచుకుంటూనే పోయినాం. అసలు మా అమ్ముల్ని చూడక ముందుకే వణుకు వచ్చేసింది, వణుకు పెట్టించింది అనమాట మా పెద్ద అమ్ములు. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. ఆమె దగ్గర పోయేసరికి ఆమె మంచిగా ఉంది, వెచ్చగా ఉన్నది అమ్ములు. ఆమెను ఇట్లా పట్టుకుందామంటే పచ్చ బట్టలు మా అయితే వణుకుతున్నాం. ఇక సరిగ్గా పట్టుకోలేదు అమ్ములు అయితే. నెల అయ్యేసరికి ఇంటికి వచ్చేసింది మళ్ళీ అమ్ములు అయితే. మన ఇంటికి వచ్చేసింది. ఇక ఆ తర్వాత చిన్నమ్ములు ఇక 1.5 ఇయర్ సేమ్ ఉంటారు. అయితే చిన్నమ్ములు అప్పుడేమో ఇక ఇక్కడనే చిన్న పాప పుట్టినప్పుడు అయితే అసలు మంజులకైతే షాక్ ఇచ్చిన నేను ఒక్కదాన్నే. నేనే ఇచ్చిన షాక్. మంజులు ఒక్కతే కాదు, తమ్ముని కూడా ఇచ్చిన. ఇది గుర్తే. పాప 7 గంటలకి పుట్టింది. 7 గంటలకు హాస్పిటల్ తీసుకెళ్ళి పుట్టినాక అసలు నేను చూడలేదు. 10 గంటలకు తీసుకొచ్చారు అనుకుంటా నా దగ్గరికి. అంటే అప్పటికి పాపకు కొంచెం బాగాలేదని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయారు.
అయితే నాకు చూపించలేదు కానీ మేడం అయితే నీకు ఫస్ట్ పాప బాబా అంటే పాప అని చెప్పిన. అవునా ఇప్పుడైతే బాబు పుట్టిండే అన్నది. అయితే నేను నిజమే అనుకున్నా, నిజంగా నేను నమ్మిన. నేను అప్పటికి నా వెంటైతే అప్పుడు మా వదిన మా ఆయన ఉన్నారనమాట. అయితే నా డెలివరీ రూమ్కి అయితే మా వదిన వచ్చింది, చెప్పింది బాబు పుట్టిండు, కొడుకు పుట్టిండు అని 2-3 సార్లు అన్నది అనమాట. అప్పటికి నాకు మాటలు కూడా వస్తలేవు, నిజంగానే నమ్మిన. తర్వాత నా పాపను కూడా నేను చూడక ముందుకే హాస్పిటల్ తీసుకుపోయారు. ఆ తర్వాత నన్ను వేరే రూమ్ తీసుకుపోయారు. 10 గంటలకి 7 గంటలకు పుట్టిన పాపని 10 గంటలకు తీసుకొచ్చి నా పక్కన వేసినా కూడా నేను ఇక బాబా అని చెప్పారు కదా అని నేను అసలు చూడలేదు. కాకపోతే ఫేస్ అయితే చూస్తున్నా, చెప్తా, ఫేస్ అయితే చూస్తున్నా కానీ పాప అన్న ఆలోచన నాకు లేదనమాట. ఎందుకంటే మేడం కూడా చెప్పింది కదా, చెప్పేసరికి అలాంటి ఆలోచన నాకు అస్సలుగా రాలేదు. పాప అనే ఆలోచనలో లేదు, ఇక బాబానే అనుకుంటుంది. అట్నే అనుకున్నా. మా చిన్న పాప ఫేస్ కూడా అబ్బాయి లెక్కనే ఉంటుంది. నిజంగా ఫేస్ చూస్తున్నా అంతే సంతోషపడుతున్నా. అప్పటిసరికి మా అత్తమ్మ వచ్చింది, వచ్చి అవునా ఏం కాదు అంటే ఎందుకు ఏం కాదు అని అంటుందని నేను అసలు పరిశాన్ అయిపోయినా. ఏం కాదంటే ఇక్కడ ఏం జరిగిందని ఏం కాదంటుందని నేను అసలు ఆలోచించి అప్పటికి కొంచెం చిన్న అనుమానం వచ్చి లేచి కూర్చొని పాప అనేది చూసిన. అసలు చూడడంతో అయితే ఇక కొడుకు అని 4-5 గంటలు కొడుకు అనే ఆలోచనలో సంతోషంలో ఉండి సడన్ గా పాప అని తెలిసినప్పుడు ఎందుకు బాబా అని చెప్పిరంటే సడన్ గా బీపీ ఇట్లా ఎక్కువ అడ్డం పడుతుంది. సడన్ గా నాకు మళ్ళీ కూడా పాప అన్నైనా అని కొంచెం భయపడుతుంది అని చెప్పలేదు. నేనే ఫస్ట్ దానికి కారణం అయితే తర్వాత మస్తు బాధపడ్డా నేను. అంటే వీళ్ళని బాధ పెట్టొద్దనే విషయంలో నేను చెప్పిన పాప కాదు బాబు అని చెప్పిన స్టార్టింగ్ నుంచే. తమ్ముడికి బయటకు వచ్చి కూడా తమ్ముడు గుండె వాళ్ళు ఆ రూమ్లో ఏమేడవద్దు. అయితే ఆ రూమ్లో పాప పుట్టంగానే ఏడుస్తుంది కదా, ఆ ఏడిపినంగానే నేను బయటికి వెళ్ళిన ఇట్లా ఏడవకు వెళ్ళిన క్లాత్ తీసుకురాడు అన్నాడు. ఆ ఏడుపులు వినంగానే తమ్ముడు అన్నాడు ఎవరు అనగానే బాబురా అన్నాడు. నీ కొడుకు పుట్టిండ్రా అన్న సడన్గా అనగానే అవునా అని అమ్మకు ఫోన్ చేసి కూడా అమ్మ కూడా చెప్పిండు, అమ్మ కొడుకు చెప్పారు కానీ నా మనసుకు మాత్రం చెప్తుంది. ఆల్రెడీ ఏదో నాకు అనిపిస్తుంది కొడుకు అని చెప్పారు, అయినా కానీ నాకు ఏమంటారు నాకు చెప్పొస్తలేదు కానీ అసలు నమ్మబుద్ధి అవుతలేదు. అదే కొడుకు అన్నా కానీ నమ్మబుద్ధి అవుతలేదు, మళ్ళీ బిడ్డనే అనిపిస్తుంది అనమాట. మనసు ఒప్పుకుంటలేదు నేను చెప్పింది, అది నిజమే కదా, అందుకే ఒప్పుకోలేదు. కానీ చాలాసేపు నమ్మించిన, తమ్ముని కూడా అరగంట సేపు నమ్మించిన. అమ్మ కూడా ఆల్రెడీ నమ్మిందారా నువ్వు చెప్తే? నేను రూమ్లో ఉన్నా కదా, అందరు నమ్మిరు. ఈ నమ్మడానికి కారణం అయితే నేనే. దీనికి అంతటికి కారణం నేనే. అంటే సడలే అయిపోద్ది, గుండె ఆగిపోతుంది, అట్లా అవుతుందని చెప్పలేదు నేను. డాక్టర్ అమ్మ కూడా నేను ఇట్లా నేను బాబు అన్న తర్వాత మేడం కూడా అన్నది అట్లనే చెప్పు అన్నది. ఇక అంటే ఫస్ట్ పాప అని చెప్పింది కదా, మంజుల ఆల్రెడీ అడుగుతూనే ఉంది. ఫస్ట్ బాబా పాప అంటే పాప అన్నది, ఇంకా బాబా అని చెప్పుదాం ఇప్పుడంతలా బీబీకి ఇట్లా ఎక్కువ అయితే అడ్డం పడుతుంది. సెకండ్ కాన్పు కదా కొంచెం వీక్ ఉన్నది నైట్ అని చెప్పేసి అబద్ధం చెప్పిన. ఇక ఆ తర్వాత పాప అని అమ్మ చెప్పింది. అమ్మ చెప్తే కూడా అమ్మ మనుషులు అనుకుంటుంది కానీ క్లియర్గా చెప్తలేదు. అట్లా చెప్పేసరికి అవునా కాదని మంజుల చూసింది కదా బాబా పాప అని చెప్పి చూసుకుంది. పాప అని తెలియంగానే ఇక ఊకోలేదు, ఇక మస్తు ఏడ్చింది. ఇక
ఏం చేస్తాం, ఇక మన కడుపులో పుట్టింది కదా పాప. కానీ ఆమెనే ఇప్పుడు అసలు మస్తు అంటే పాప లెక్కనే ఉండదు. మా చిన్న పాప బాబు లెక్కనే ఉంటుంది సేమ్. మస్తు హుషారుగా ఉంటుంది. పెద్ద పాప కన్నా చిన్న పాప మస్తు ముద్దుగా ఉంటుంది, అందంగా కూడా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే కొన్ని జ్ఞాపకాలు అంటే ఇట్లా జరుగుతాయి, అందరికీ జరుగుతాయి ఇట్లా. కానీ ఫస్ట్ నేను అన్నదే నిజమైంది. బాబు అయితే ఈరోజు ఇక్కడ కూర్చొని మంజులు ఏడ్చేది కాదు, ఆ రోజు హాస్పిటల్లో ఏడ్చేది కాదు, ఆ రోజే కాదు చాలా రోజుల దాకా బాధపడ్డది. ఎందుకంటే అంటారు కదా, ఇప్పుడు అమ్మాయిలు అంటే ఏముంది, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకటే. ఇంకా అంతకన్నా ఎక్కువ ఆడపిల్లలకి ప్రేమ ఎక్కువ ఉంటుంది. నేనైతే అది ఖచ్చితంగా చెప్పగలుగుతా. అబ్బాయిల కన్నా తల్లిదండ్రుల మీద అమ్మాయిలకే ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా. నేనైతే అదే అనుకుంటా. అబ్బాయిలకు కూడా ఉంటుంది, కొంతమందికి మాత్రమే, అందరికి ఉండదు. అమ్మాయిలకైతే అందరికి ఉంటుంది తల్లిదండ్రుల మీద ప్రేమ. ఎందుకంటే మీ ముగ్గురం అక్క చెల్లెళ్ళం, మా తోడు ఒక్కడే తమ్ముడు. కానీ తమ్ముడు కూడా అంతే ప్రేమ ఉంటుంది మా మీద, మాకు తమ్ముడి మీద అంతే ప్రేమ ఉంటుంది, అమ్మ మీద కూడా అంతే. ఆడపిల్లలంటే వద్దు అబ్బాయే కావాలనేది ఏం లేదు. ఆడపిల్లలు ఎల్ల తక్కువ లేరు, అబ్బాయిలతో సమానంగా ఉన్నారు. పనిలైనా జాబ్లైనా ప్రతి ఒక్క దాంట్లో నేనైతే చెప్తా. నాకైతే ఇట్లా అనిపిస్తున్నది, ఆడపిల్లలు అబ్బాయిలు అందరూ సమానమే, అస్సలు ఏడవద్దు మందిలా. నేనైతే ఇదే చెప్తా. మేమందరం కలిసే ఉంటున్నాం. ఇప్పుడు నాకు 3 కొడుకులు, ఇక మంజులకైతే 2 బిడ్డలు. అయినా సరే నాకు మా కోడళ్ళ మీదనే ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఆల్రెడీ మీరు వీడియోలలో చూస్తారు, కొన్ని కామెంట్లు కూడా పెట్టారు, మీ పిల్లలతోటి వీడియోస్ చేయండి అంటే. మా పిల్లలు కొద్దిగా లేస్తే స్కూల్ పోతారు, మళ్ళీ వచ్చేసరికి ఇక మేము లైవ్ పెడతాం, వాళ్ళు హోంవర్క్ చేసుకోవడం అటు ఇటు అట్లనే ఉంటారు కదా. పిల్లలతోటి వీడియోస్ తీసుడు కుదురుతలేదు. ఎక్కువ మా కోడళ్ళతోటే నేను ఉంటున్నా. నాకు మా కోడళ్ళు అంటే మస్తు పిచ్చి ఇష్టం. అందుకే నేను చెప్తా, ఆడపిల్లలైనా అంటే అక్క కూడా 3 పాపలే. అక్క ఏ రోజు కూడా బాధపడలేదు. అమ్మకు 3 ఆడపిల్లలే, అక్కకు 3 ఆడపిల్లలే, తమ్మునికి 2 ఆడపిల్లలు. ఇట్లా అనమాట, కొన్ని అట్లా ఉంటాయి. కానీ నాకు తెలిసినంత వరకు ఆడపిల్లలే మంచోళ్ళు అంటాను. నాకు 3 కొడుకులు అయినప్పటికీ ఆడపిల్లలే మంచోళ్ళు అంట. ఇంతకు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పినామంటే, ఈ వీడియోలో చెప్పడానికి మీరు పెట్టిన కామెంట్కి ఆన్సర్ ఇవ్వడానికే కూర్చున్నాం కదా. ఆన్సర్ అయితే ఇందులో ప్రెగ్నెంటా కాదా, అవునా కాదా అనేది ముగ్గురం ఒకటేసారి అట్ట రాదు మనకి. చెప్పిస్తారా మరి? ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదంటే కూడా టైం లేదు చెప్పడానికి. అందరికి ఒకేసారి చెప్పాలని, ఒక్కొక్కరికి చెప్పే కన్నా ఒక వీడియో ద్వారా అందరికీ తెలియజేద్దామనే కారణంగా మేము చెప్పలేకపోయినాం. అవునా కాదా అనే దాని మీద ఎవరు చెప్తారో మరి. 2, 3 అవును 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 మంజుల ప్రెగ్నెంట్ ఇప్పుడైతే. అవును కదా, మంజుల ప్రెగ్నెంటే. ఈ కామెంట్స్కి ఇప్పుడైతే మేము ఆన్సర్ ఇచ్చినాం. కానీ 2 పాపలు కదా, ఇప్పుడు బాబు పుట్టాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి. మా ఇంట్లో ఉప్పలమ్మ తల్లి ఉన్నది, అమ్మవారు వచ్చినాక మాకు అంత మంచిగా జరిగింది. మరి ఇప్పుడు కూడా బాబు పుట్టాలి. ఒక్క బాబు పుట్టిందనుకో, ఎందుకంటే మేము ఇంతగానో ఎందుకు పాపలైనా బాబులైనా ఒకటే అని ఇంతసేపు చెప్పి మళ్ళీ ఇప్పుడు బాబు కావాలని నేను ఎందుకు అంటున్నా అంటే, తమ్ముడు ఒక్కడే మా ఇంటికి, నాన్న లేడు, ఎలా చనిపోయింది కదా. ఇక తమ్ముడు ఒక్కడున్నాడు, ఆ తమ్మునికి ఒక బాబు పుడితే అంతే చాలు, తృప్తి అనమాట. అదొకటి అంటే వంశానికి ఒక్కడు ఉండాలంటారు కదా. మా వంశానికి మా తమ్ముడు ఒక్కడే. తమ్మునికి ఒక బాబు పుడితే
అది మా కళలన్నీ నెరవేరినట్టే. మా ఆఖరి కోరిక అన్నమాట ఇది. లాస్ట్ కోరిక ఇది ఒక్కటే. ఆల్రెడీ మా అందరి అయిపోయినాయి. ఇక ఇప్పుడు బాబు పుడితే అదే హ్యాపీ. ఇంకా అంతకన్నా ఎక్కువ హ్యాపీ అంటే మా జీవితంలో ఇంకేది లేదు. ఇది ఒక్కటే అన్నమాట. మీరందరూ దీవించండి. ప్రతి ఒక్క ఆడపిల్ల తమ్ముడిని మరదల్ని దీవించండి. మీరు ఒంగూరు దీవిస్తారు. మీ దీవెనలు అయితే వీళ్ళిద్దరికి ఇవ్వండి. మీకు ఈసారి ఖచ్చితంగా కొడుకు పుడతాడు. నేనైతే ప్రతి ఒక్క దేవునికి మొక్కుతున్నాం, కనబడ్డ దేవుని కల్లా మొక్కుతున్నాం. ఎందుకంటే మళ్ళీ నాన్న లేడు కదా, మళ్ళీ నాన్న రావాలి మా ఇంటికి అని అయితే కోరుకుంటున్నాం. మీరందరూ దీవెనలు ఇచ్చిరనుకో మా నాన్న మళ్ళీ తిరిగి వస్తాడు. అదే చెప్పదలుచుకున్నాం ఈ వీడియోలో అయితే. అట్లాగే మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. తమ్ముని ఛానల్ని అందరూ సపోర్ట్ చేయండి. శివ SM బ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా అమ్మోళ్ళు ఇద్దరికి సపోర్ట్ చేసి మంచిగా తమ్ముడు రావాలని మా కోసం వెయిటింగ్ చేయండి. త్వరలోనే, అది కూడా ఎక్కువ రోజులు అయితే లేదు, త్వరలోనే. మీరందరూ దీవించండి. మీ దీవెనలతోటి తమ్మునికి ఆడపిల్లల దీవెనలు ఉంటే చాలు, అంతే. తొందరగా తమ్ముని ఛానల్ కూడా ముందుకు వెళ్ళాలని మీ అందరి సపోర్ట్ ఉంటే ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా. అందరూ తమ్ముని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా మరి? బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంతసేపు ఓపికతోటి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మంజులా మాట్లాడలేకపోతుంది, ఎందుకంటే బాధ అవుతుంది, ఏడుపు వస్తుంది తనకి. అంతా నువ్వే మాట్లాడేస్తున్నావు రాజేశ్వరి, మంజులను మాట్లాడినిస్తలేవు అని కూడా కొన్ని కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకంటే మంజుల కొంచెం మాట్లాడదు, సిగ్గుపడుతుంది. ఇప్పుడైతే సిగ్గు కాదు, బాధపడుతుంది అనమాట. అందుకే మాట్లాడలేకపోతుంది. కొంచెం మాట్లాడరాకపోతేనే నేను మాట్లాడతా, అంతే. నాకేం పెద్దగా మాట్లాడొస్తుందని కాదు, నేను కొంచెం మాట్లాడగలుగుతా అంతే. ఓకేనా మరి? థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.